హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయ్స్, ఈ రోజు వీడియోలో మనము స్వింగ్ ట్రేడింగ్ అనేది ఏ విధంగా అయితే స్టార్ట్ చేయాలో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా. అంటే స్వింగ్ ట్రేడింగ్ గురించి కంప్లీట్ డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం. మనం స్వింగ్ ట్రేడింగ్ చేయాలంటే ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏమేం చూసుకోవాలి, ఏంది అనేది కంప్లీట్ రోడ్ మ్యాప్ లాగా అయితే చూపించబోతున్నా. ఓకేనా? సో ఈ వీడియోని మాత్రం డెఫినెట్లీ గా చూడాల్సిందే గైస్ మీరైతే. ఓకేనా? ఎందుకంటే బ్రో, మనం స్వింగ్ ట్రేడింగ్ తో ఏంటంటే మంత్లీ కొంచెం శాలరీ బేస్ లాగా అయితే మనీ తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు రిస్క్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటది అన్నట్టు స్వింగ్ ట్రేడింగ్ లో. అండ్ మనకి ఎక్కువ సేపు స్క్రీన్ చూసి అవసరం కూడా ఉండదు. సో చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి స్వింగ్ ట్రేడింగ్ తో. సో ఈ వీడియో మీరు బిగినర్ అయితే డెఫినెట్లీ గా కంప్లీట్ గా చూడండి. ప్రతి ఒక్క పాయింట్ అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నా. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇప్పుడు మనము ఈ వీడియోలో ఏమేమి తెలుసుకోబోతున్నాం అంటే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏందో తెలుసుకుందాం. దెన్ తర్వాత స్వింగ్ ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ హౌ టు ఫైండ్ బెస్ట్ స్టాక్స్ ఫర్ స్వింగ్ ట్రేడింగ్. సో స్వింగ్ ట్రేడింగ్ చేయాలంటే బెస్ట్ స్టాక్స్ కూడా ఫైండ్ చేయాలి గైస్. అవి కూడా మనం ఎట్లయితే ఫైండ్ చేయాలో అది కూడా తెలుసుకుందాం, సరేనా? అండ్ స్వింగ్ ట్రేడింగ్ లో పాజిటివ్ పాయింట్స్, నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి కదా. సో అవి కూడా ఏమేమి ఉన్నాయి అవి కూడా చూసుకుందాం. వీడియో అనేది చాలా అంటే చాలా మీకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ గా అవ్వబోతుంది. వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. అండ్ గైస్, వీడియో కొంచెం లెందీగా అయినా సరే ప్లీజ్ గైస్ కంప్లీట్ గా చూడడానికి ట్రై చేయండి. జస్ట్ మన వీడియోకి అయితే ఒక లైక్ వేసుకొని కామెంట్ లో థ్యాంక్స్ బ్రో అని కామెంట్ అయితే చేయండి. సో నేను కొంచెం ఏంటంటే మోటివేట్ గా ఫీల్ అవుతా, మీకోసం ఇంకా కొంచెం మంచి మంచి వీడియోస్ దేనికైతే ట్రై చేసిన ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో గైస్. ఓకేనా? సో వీడియోని అయితే చూస్తుండండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏందో తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటంటే చూడండి బ్రో. ఇప్పుడు చూడండి గైస్, ఎగ్జాంపుల్ కోసం ఏదైనా ఒక స్టాక్ ఉంది బ్రదర్స్. ఓకేనా? ఇప్పుడు దీనిపైన అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. తర్వాత మొబైల్ లో కూడా వెళ్దాం, స్క్రీన్ లో కూడా వెళ్దాం మనము, సరేనా? ఇప్పుడు ఏదైనా ఒక స్టాక్ ఉంది బ్రదర్స్. ఓకేనా? ఏ స్టాక్ అయినా సరే ఎప్పుడైనా సరే ఎట్లా పోతుంది బ్రో, ఇట్లా సక్క పోదు కదా. ఎట్లా పోతుంది మనకు స్టాక్ మార్కెట్ లో? ఇట్లా పోతుంది, ఇట్లా స్వింగ్ చేసుకుంటూ పోతుంది ఇట్లా. ఓకేనా? అంటే ఒకవేళ ట్రెండ్ అనేది ఇట్లా, సో ఇక్కడ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ లో ఉందనుకోండి, ఎప్పుడైనా సరే మార్కెట్ అనేది ఇట్లా స్వింగ్ చేసుకుంటూ పోతుంది అన్నట్టు. లేదంటే ఎప్పుడైనా మార్కెట్ అనేది ఇక్కడ డౌన్ ట్రెండ్ లో ఉందనుకోండి, ఇట్లయితే పోతుంది. అంటే ఇట్లా డౌన్ ట్రెండ్ లో ఈ విధంగా అయితే పోతుంది అన్నట్టు. ఇక్కడ ట్రెండ్స్ ఎన్ని ఉంటాయి బ్రో మనకు? ఒకటి అప్ ట్రెండ్ ఉంటది, ఇట్లా అప్ ట్రెండ్ ఉంటది, ఒక డౌన్ ట్రెండ్ ఉంటది, ఇంకోటి ఏంటంటే సైడ్ బేస్ మార్కెట్ అన్నట్టు. అంటే పైకి పోదు కిందికి పోదు, ఇట్లానే నడుస్తుంటది అన్నట్టు. ఓకేనా? దీన్ని మనం సైడ్ బేస్ మార్కెట్ అని అంటాం, సరేనా? సో ఇప్పుడు స్వింగ్ ట్రేడింగ్ అనేది దీంట్లో ఎట్లా చేస్తామంటే చూడండి బ్రదర్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ట్రెండ్ అనేది ఏదైనా స్టాక్ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ లో ఉందనుకోండి, సో దాంట్లో మనం స్వింగ్ ట్రేడింగ్ ఎట్లా చేస్తాం, దేన్ని క్యాప్చర్ చేస్తాం అని తెలుసుకోవాలనుకుంటే సింపుల్, ఇక్కడ ఏం లేదు. ఏంటంటే మనము ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడైతే అప్ ట్రెండ్ లో ఉంది కదా. మనం ఎప్పుడైనా సరే అప్ ట్రెండ్ లోనే, మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉందనుకోండి, మనం కూడా ఏంటంటే అప్ ట్రెండ్ లోనే తీసుకోనికైతే ట్రై చేయాలన్నట్టు. అంటే సో మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో ఉంది కదా, మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి దీన్ని అయితే చూసుకోవాలన్నట్టు, దీన్ని అయితే క్యాప్చర్ చేయాలి. ఓకేనా? దీన్ని క్యాప్చర్ చేసుకోవద్దు ఎప్పుడైనా అప్ ట్రెండ్ లో ఉంటే. ఒకవేళ డౌన్ ట్రెండ్ లో ఉంటే దీన్ని క్యాప్చర్ చేయాలి, దీన్ని అయితే వదిలేసేయాలన్నట్టు. ఓకేనా? సో గుర్తు పెట్టుకోండి, మనం స్వింగ్ ట్రేడింగ్ అనేది ఎప్పుడైనా సరే స్వింగ్ ని చూసి మనం అనేది ట్రేడ్ అయితే చేస్తాం. సో ఇప్పుడు మీకు మొబైల్ ఇంకా మంచి ప్రాక్టికల్ గా చూపిస్తా. ఇప్పుడు నేను మీకు అంత మంచి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా అనుకుంటున్నా ఈ పేపర్ పైన. సో అయినా సరే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ మనం దాంట్లో కూడా చార్ట్స్ లో చూసుకుందాం, సరేనా? స్వింగ్ ట్రేడింగ్ ఎట్లా చేయాలంటే సింపుల్, ఏం లేదు. ట్రెండ్ లో ఉందనుకోండి మార్కెట్ అనేది, మనం ఏం చేస్తామంటే ఈ విధంగా ట్రెండ్ లైన్స్ అనేవి గీసుకుంటాం గైస్. ఓకేనా? ట్రెండ్ లైన్స్ గీసుకుంటే మనకు ఒక అందాజ అనేది వచ్చేస్తుంది, మార్కెట్ ఎక్కడి నుంచి రివర్సల్ అవుతుంది, ఎక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్తుందని. సింపుల్ ఇక్కడికి వచ్చేసింది అనుకోండి, మనం ఏం చేస్తాం, ఇక్కడైతే పర్చేజ్ చేసుకొని మార్కెట్ ఇక్కడ రాగానే సింపుల్ గా సేల్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రాఫిట్ అనేది బుక్ చేస్తాం అన్నట్టు. ఓకేనా? సో దీన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ అని అంటాం. సో ఈ ట్రేడింగ్ అనేది గైస్ మనకు 1 వీక్ నడవచ్చు. అంటే ఒక్కసారి ఇక్కడ పర్చేజ్ చేసినాం అనుకోండి, మన మార్కెట్ ఇక్కడ వరకు రానికి ఒక 1 వీక్ కావచ్చు, 3 డేస్ కావచ్చు, 1 మంత్ కూడా కావచ్చు, చెప్పలేమన్నట్టు. ఓకేనా? అంటే మనం కొంచెం లాంగ్ టైం కోసం హోల్డ్ చేస్తాం, దీన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ అని అంటాం. ఓకేనా? సో ఇప్పుడు మీకు క్లియర్ అయిపోయింది అనుకుంటున్నా. సో ఇప్పుడు మీకు మొబైల్ లో కూడా తీసుకొని అయితే వెళ్తా గైస్. మొబైల్ లో తీసుకొని వెళ్తే మీకు ఇంకా మంచిగా ఏంటంటే ప్రాక్టికల్ గా మనం చార్ట్స్ లో చూసుకుంటే మనకి ఇంకా మంచిగా అర్థమవుతుంది అన్నట్టు. ఓకేనా? చూస్తుండండి, మీకు ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా బ్రదర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏందో తెలుసుకుందాం. స్వింగ్ ట్రేడింగ్ ఎట్లా చేయాలి, స్వింగ్ ట్రేడింగ్ అనేది ఎట్లా చేయాలంటే చెప్పుకున్నాం కదా బ్రో. ఇప్పుడైతే మనకి ఇట్లా లైన్స్ అనేవి ఉంటాయి అన్నట్టు. అంటే మనము ట్రెండ్ లైన్స్ అనేవి గీసుకోవాలి. సో మనకు అర్థమైపోతాయి ట్రెండ్ లైన్స్ అనేవి గీసుకున్న తర్వాత. ఓకేనా? సో ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఇక్కడ నేను ఇంకా పాయింట్స్ అనేవి రాసుకున్నా చూడండి. స్వింగ్ ట్రేడింగ్ అనేది ఎట్లా చేయాలంటే ఫైండ్ ట్రెండ్ గైస్. ఓకేనా? ఎప్పుడైనా సరే మనం ట్రెండ్ అనేది ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తా చూడండి కంప్లీట్ గా మొబైల్ లో. ఓకేనా? సో ఇక్కడైతే ఓపెన్ చేసుకొని చూపిస్తా. ఓకేనా? సో ఇప్పుడు గైస్ మీరు ఇక్కడ నుంచి ఏదైనా ఒక స్టాక్ అయితే తీసుకుంటారు కదా, స్టాక్ ని కూడా మంచిగా పిక్ చేసుకోవాలి బ్రో. స్టాక్ ని కూడా ఎట్లా పిక్ చేసుకోవాలి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎలాంటి స్టాక్స్ లోనే స్వింగ్ ట్రేడింగ్ చేయాలి అది కూడా తెలుసుకుందాం, సరేనా? సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఏదైనా ఒక స్టాక్ క్లిక్ చేసుకున్నారు బ్రదర్స్. ఓకేనా? స్వింగ్ ట్రేడింగ్ చేద్దామని క్లిక్ చేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను స్టాక్స్ లో తీసుకోకుండా ఏంటంటే నిఫ్టీ 50 పైన క్లిక్ చేసుకుంటున్నా. ఓకేనా? దీంట్లో ఏంటంటే మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నట్టు. ఓకేనా? దీన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గీసుకున్నా ఇంతకు ముందు, వీటిని అయితే మొత్తం తీసేస్తా అన్నట్టు. తీసేసి మీ ముందు ట్రెండ్ లైన్స్ ఎట్లా గీయాలి ఏంది అనేది చూపిస్తా. జాగ్రత్తగా చూస్తుండండి బ్రో, సరేనా?
సరేనా. సో ఇక్కడ నుంచి మనం ఈ విధంగా అయితే చేసుకుందాం మొబైల్ అయితే. ఓకేనా, వీటిని అయితే డిలీట్ చేసేద్దాం ఫాస్ట్ గా ఇక్కడైతే గైస్. సో ఇక్కడైతే డిలీట్ చేసుకున్నప్పుడు సో ఇక్కడైతే కనిపిస్తుందా మీకు, కొంచెం నేను జూమ్ చేసుకొని చూపిస్తా చూడండి. ఇక్కడ కొంచెం జూమ్ చేసేసిన, ఎందుకంటే మీకు ఇంకా మంచిగా అర్థం కావాలి కాబట్టి. సో బ్రో కొంచెం వీడియో పెద్దగా అవ్వచ్చు బ్రో. సో ఓకేనా, ప్లీజ్ కంప్లీట్ గా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మనము ట్రెండ్ ఫైండ్ చేయాలంటే గైస్ ఎప్పుడైనా సరే ఏం చేయాలంటే, ఇక్కడ టైమింగ్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని ఎప్పుడైనా సరే నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ వీక్లీ టైం అయితే సెట్ చేసుకుంటా బ్రో. ఓకేనా, 1 వీక్ టైం అయితే చూసుకుంటా అన్నట్టు. సరేనా. సో 1 వీక్ టైం ని చూసుకున్న తర్వాత సో చూసుకోండి, మార్కెట్ అనేది 1 వీక్ అయితే అంటే వీక్లీ అన్నట్టు, ఒక్కొక్క క్యాండిల్ 1 వీక్ అయితే క్రియేట్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ చూసుకుంటే టోటల్ గా ఇక్కడైతే మార్కెట్ అనేది అప్ ట్రెండ్ అయితే ఉంది బ్రదర్స్. సో ఇక్కడ చూసుకుంటే టోటల్ మార్కెట్ అనేది అప్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది, అంటే పైకి అనేది వెళ్తుంది. సింపుల్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ దీనిపైన క్లిక్ చేసుకొని ఒకటి ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ నుంచి అయితే గీసుకుంటాం మనమైతే. సో చూస్తుండండి. సో ఇక్కడైతే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ట్రెండ్ లైన్ అయితే గీస్తున్నా అన్నట్టు. సో మీరు ఇంకా మంచి అయితే గీసుకోవాలి. సరేనా. సో ఇక్కడైతే ట్రెండ్ లైన్ ఈ విధంగా అయితే గీస్తాం అన్నట్టు. సింపుల్ గా దీన్ని అయితే క్లోన్ చేసుకొని మీకు చూపిస్తా. ఓకేనా. ఓకే, ఇట్లయితే గీసుకున్నా గైస్. ఓకేనా, చూసుకోవచ్చు మీరైతే ట్రెండ్ లైన్. సో ట్రెండ్ లైన్ దేన్ని అంటారంటే బ్రదర్స్, సో మార్కెట్ అనేది ఎట్ సైడ్ పోతే మనం అట్ సైడ్ అయితే ట్రెండ్ లైన్ గీసుకుంటాం అన్నట్టు. ఇప్పటి వరకు మీకు చూపించినా కదా, మార్కెట్ అనేది అప్ ట్రెండ్ ఉంటాయి. ఫస్ట్ ఇట్లా డాట్స్ అనేది ఇట్లా మార్కెట్ అనేది కిందికి ఎక్కడి వరకు వచ్చింది, మాటికి ఇక్కడైతే టచ్ చేసిందో ఆ పాయింట్స్ అయితే టచ్ చేసుకుంటే ఈ విధంగా అయితే గీసుకుంటాం అన్నట్టు. సో దీంతో ఏంటంటే మనకు మార్కెట్ ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది అర్థమైపోతుంది. చూసుకోండి, మార్కెట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి దెన్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి అయితే కిందికి వచ్చింది, ఇక్కడ వరకు అయితే వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక స్వింగ్ తీసుకుంది, ఇక్కడ నుంచి స్వింగ్ తీసుకుంది, దెన్ ఇట్లయితే స్వింగ్ చేసుకుంటూ అనేది పోతుంది అన్నట్టు. ఓకేనా. సో దీంతో ఏంటంటే మనకు ఒక అందాజ అనేది వచ్చేసేది, మార్కెట్ ఎప్పుడు స్వింగ్ తీసుకుంటుంది, ఎక్కడ నుంచి రివర్సల్ అవుతుంది అనేది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఫస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్, దెన్ తర్వాత మళ్ళీ దీనిపైన క్లిక్ చేసుకొని ఏం చేస్తామంటే ఇప్పుడు 1 డే పైన క్లిక్ చేసుకుంటాం అన్నట్టు. ఓకేనా, 1 డే ని స్టడీ చేస్తాం. సరేనా. 1 డే లో కూడా ఎట్లా నడుస్తుంది చూసుకోవచ్చు. ఇక్కడ 1 డే టైం లో చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ లాగా అయితే వస్తుంది అన్నట్టు. ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ అయితే గీసుకుందాం మనము. సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకుంటాను నేను. ఓకేనా. సో ఇదిగే జస్ట్ నేను థియరీ పార్ట్ లాగా అయితే చెప్తున్నా బ్రదర్స్. ఓకేనా. సో మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి. మనము మీ ముంగట లైవ్ లో ఒకసారి స్వింగ్ ట్రేడింగ్ చేసి కూడా చూపిస్తా. ఓకేనా. సో ఇట్లయితే మనం ట్రెండ్ లైన్స్ అనేవి మార్క్ చేసుకుంటాం బ్రదర్స్. ఓకేనా. అంటే ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇక్కడికైతే వచ్చి రాగానే ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. బట్ ఒకవేళ దీనికి బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, బ్రేక్అవుట్ చేసి ఎక్కడి వరకు వస్తుంది, మళ్ళీ ఇక్కడ వరకు అయితే వస్తుంది అన్నట్టు. ఓకేనా. సో ఈ విధంగా మనం ట్రెండ్ లైన్స్ అయితే గీసుకుంటాం. అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే దీన్ని అంటాం బ్రదర్స్. ఓకేనా. సపోర్ట్ ఇది సపోర్ట్ తీసుకుంటుంది, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది, అంటే కింద ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అన్నట్టు, ఎక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి పైకి పోతుందో దాన్ని సపోర్ట్ అంటాం. నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ పైన ఒక వీడియో కూడా చేసిన, మీరు కంప్లీట్ గా చూసుకోండి. ఓకేనా. సో బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ చెప్పిన కదా, ఇప్పుడు దీన్ని బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, ఇక్కడ చూసుకుంటే సో మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు చూసుకోండి, మళ్ళీ మార్కెట్ అనేది ఇక్కడనే అయితే ఉంది. సో దీన్ని బ్రేక్అవుట్ చేసేసింది అనుకోండి, నెక్స్ట్ ఇక్కడ వరకు అయితే వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నట్టు. ఒకవేళ దీన్ని బ్రేక్అవుట్ చేయకపోతే మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ఇట్లయితే మనము అర్థం చేసుకోవాలన్నట్టు గైస్. ఓకేనా. సో మార్కెట్ అనేది గైస్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే పాత దానికైతే రిపీట్ చేస్తుంది అన్నట్టు. అంటే సో ఇక్కడ సింపుల్ గా చెప్పుకోవాలంటే ఏంటంటే చూడండి, మార్కెట్ అనేది లాస్ట్ టైం ఎట్లయితే బిహేవ్ చేసిందో మళ్ళీ అట్లానే బిహేవ్ చేయనికైతే ట్రై చేస్తా అన్నట్టు గైస్. ఓకేనా. సో మీరు కొంచెం మార్కెట్ లో వర్క్ చేస్తుంటే మీకు అర్థమైపోతుంది బ్రదర్స్. ఓకేనా. చూడండి, ఎగ్జాక్ట్లీ ఇక్కడ టచ్ అయింది, దీన్ని ఇక్కడ టచ్ అయింది, టచ్ అయిన తర్వాత మళ్ళీ ఒక స్వింగ్ తీసుకుంది. ఈ విధంగా మార్కెట్ ఎప్పుడైనా సరే లాస్ట్ టైం ఎట్లా బిహేవ్ చేసిందో మళ్ళీ అట్లనే బిహేవ్ చేస్తుంది అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ బయ్యర్స్ సేలర్స్ ఎవరు బ్రో, మనం హ్యూమన్స్ అన్నట్టు. ఓకేనా. సో మనకు అర్థమైపోతుంది ఇక్కడ వరకు రాగానే ఇక్కడ అండర్ సేలర్స్ అనేవి వెళ్ళిపోతారు, దీన్ని ఇక్కడ నుంచి బయర్స్ యాక్టివేట్ అవుతారు. కాబట్టి చాలా మంది బై చేస్తారు, మళ్ళీ ఇక్కడ రాగానే సేల్ చేస్తారు, ఇట్లా స్వింగ్ చేసుకుంటూ పోతుంది అన్నట్టు గైస్. ఓకేనా. సో ఒకసారి మనం ఇంకా ప్రాక్టికల్ గా అయితే నేర్చుకుందాం, ఒక మంచి ట్రేడ్ అనేది తీసుకుందాం. ఈ వీడియోలో జస్ట్ మనము రోడ్ మ్యాప్ లాగా అయితే తీసుకుంటున్నాం అన్నట్టు. ఓకేనా. బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ అండ్ ఫైండ్ బెస్ట్ స్టాక్స్ అన్నట్టు గైస్. ఓకేనా. సో మనం స్వింగ్ ట్రేడింగ్ చేయాలంటే ఇక్కడ బెస్ట్ స్టాక్స్ అయితే ఫైండ్ చేయాలి. సో ఇక్కడ నేను జస్ట్ ఇప్పుడు మీకు ఏంది వీక్లీ టైం ఫ్రేమ్, 1 డే టైం ఫ్రేమ్ చూపించిన. మీరు మంచి స్టడీ చేయాలంటే 4 అవర్స్ టైం ఫ్రేమ్ ప్రతి ఒక్కటి అయితే స్టడీ చేసుకోవాలన్నట్టు. స్టడీ చేస్తే మీకు ఒక ట్రెండ్ అనేది అర్థమైపోతుంది గైస్. ఓకేనా. అండ్ గైస్ మనం ఇక్కడ స్వింగ్ ట్రేడింగ్ చేయాలంటే కొంచెం జూమ్ ఇన్ చేసుకుంటా చూడండి. ఇక్కడ స్వింగ్ ట్రేడింగ్ చేయాలంటే మనం గైస్ ఏంటంటే, సో కొంచెం ఇక్కడ జూమ్ అవుట్ చేసేసిన. సో స్వింగ్ ట్రేడింగ్ చేయాలంటే ఏంటంటే మనం ఒక మంచి స్టాక్స్ ని అయితే ఫైండ్ చేయాలన్నట్టు గైస్. ఓకేనా. సో ఇప్పుడు స్టాక్స్ ని ఎట్లా ఫైండ్ చేసుకోవాలో చూసుకుందాం. ఓకేనా. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గైస్, జాగ్రత్తగా అయితే చూడండి. మీరు ఏదైనా స్టాక్స్ లో గానీ దేంట్లో అయినా సరే స్వింగ్ ట్రేడింగ్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు స్టాక్స్ ని అయితే మంచిగా అయితే పిక్ చేసుకోవాలి బ్రదర్స్. ఓకేనా. సో స్టాక్ ని పిక్ చేసుకోవడానికి సో ఇక్కడ స్టాక్స్ ని పిక్ చేసుకోవాలంటే సో ఇక్కడ స్టాక్స్ ని మనం సెలెక్ట్ చేసుకునే ముందు ఏమేమి చూసుకోవాలంటే చూడండి గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే స్టాక్ లో స్వింగ్ ట్రేడింగ్ చేయబోతున్నామో దాంట్లో ఏంటంటే హై వోలిటిలిటీ ఉండాలన్నట్టు. వోలిటిలిటీ హై ఉండాలన్నట్టు. వోలిటిలిటీ అంటే ఏంటంటే దాంట్లో బయ్యర్స్ సేలర్స్ యాక్టివ్ గా ఉండాలన్నట్టు. ఓకేనా. అంటే చాలా మంది ఆ స్టాక్ ని బై చేయాలి, కొంటుండాలి, సేల్ చేస్తుండాలి, ఇట్లా హై వోలిటిలిటీ ఉందనుకోండి, సో మనకు ప్రాఫిట్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి బ్రదర్స్. ఓకేనా. ఒకవేళ దాంట్లో వాలిటిలిటీ లేకపోతే మనం తీసుకున్న
తీసుకున్నాం అనుకోండి ప్రాఫిట్ అనేది అవ్వదన్నట్టు. అంటే ఇక్కడ స్టాక్ మార్కెట్ ఎట్లా బ్రో, ఒక జేబులోకి వెళ్ళి పైసలు పోతే ఇంకో జోబులోకి వస్తాయి కదా గైస్, అంతే కదా సింపుల్ ఇక్కడ లాజిక్ అనేది. అందుకోసం ఇక్కడ వాలిటిలిటీ అనేది హైగా అయితే ఉండాలన్నట్టు. ఓకేనా, అండ్ లిక్విడిటీ కూడా హైగా అయితే ఉండాలి, సేమ్ ఇది కూడా. ఓకేనా, అండ్ ఇంకోటి ఏంటంటే థర్డ్ వన్ చూసుకుంటే పాపులర్ కంపెనీ గైస్. ఓకేనా, సో ఏంటంటే మనం ఏదైనా కంపెనీ స్టాక్ అయితే పిక్ చేసుకుంటాం కదా, మనం ఎప్పుడైనా సరే స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటే కంపెనీ అనేది పాపులర్ గా అయితే ఉండాలి. పాపులర్ కంపెనీస్ నే మనం తీసుకోవాలి, లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గానీ, టాటా గానీ, ఇట్లా కొంచెం పాపులర్ గా ఉంటాయి కదా, అవే పిక్ చేసుకోవాలన్నట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫోర్త్ పాయింట్, లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అయితే చేసుకోవాలన్నట్టు గైస్. ఓకేనా, లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ అంటే ఏంటంటే, లార్జ్ క్యాప్ అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ లార్జ్ క్యాప్ ఏంటంటే, సో ఇక్కడ లార్జ్ క్యాప్ అంటే ఏంటంటే చూడండి బ్రో, ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి బ్రదర్స్. ఓకేనా, లార్జ్ క్యాప్ లో అంటే చాలా కోట్ల పైసలు ఉన్న కంపెనీస్ ఉంటాయి లార్జ్ క్యాప్ లో గానీ, మిడ్ క్యాప్ లో గానీ. ఓకేనా, స్మాల్ క్యాప్ లో అయితే చేయడానికి అయితే ట్రై చేయొద్దు మీరైతే స్వింగ్ ట్రేడింగ్ అనేది. ఎందుకంటే స్మాల్ క్యాప్ లో ఏంటంటే ఎక్కువ బడ్జెట్ అనేది ఉంటది అన్నట్టు. సో దాంట్లో మనకు ప్రాఫిట్స్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, దాంట్లో వోలటిలిటీ అనేది చాలా తక్కువ ఉంటది కాబట్టి దాన్ని అవాయిడ్ అయితే చేయాలి. మీరు స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటే ఎప్పుడైనా సరే లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ నే మీరైతే టార్గెట్ చేసుకోవాలన్నట్టు గైస్. ఓకేనా, అండ్ ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్స్ చూసుకుంటే ఏంటంటే, మన స్వింగ్ ట్రేడింగ్ లో కొన్ని పాజిటివ్ పాయింట్స్ కూడా ఉంటాయి, నెగిటివ్ పాయింట్స్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే పాజిటివ్ పాయింట్ ఏంటంటే బ్రో, ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్ ఇన్కమ్ లాగా అయితే తీసుకోవచ్చు అన్నట్టు. డైలీ మంచి ప్రాఫిట్స్ అనేవి అవుతుంటాయి, మనకి ఎక్కువ స్క్రీన్ చేసి చూసే అవసరం కూడా ఉండదు. జస్ట్ ఒక్కసారి మనము ఎనలైజ్ చేసిన తర్వాత ఎంటర్ అయిపోయిన తర్వాత మంచి ప్రాఫిట్స్ అనేవి తీసుకోవచ్చు, మనం మంచి ఎనలైజ్ చేస్తే మాత్రం. ఓకేనా, సో అందుకోసమే మంచి ఎనలైజ్ అనేవి చేయాలి. సో ఇంకోటి ఇక్కడ నెగిటివ్ పాయింట్ చూసుకుంటే ఏంటంటే, ఓవర్ నైట్ రిస్క్ అనేది ఉంటది బ్రదర్స్. ఓకేనా, ఓవర్ నైట్ రిస్క్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైనా స్టాక్ ఉంది బ్రదర్స్, దానికి ఏమైనా నెగిటివ్ న్యూస్ వచ్చింది అనుకోండి, సో అక్కడ నుంచి సో ఆ స్టాక్ పడిపోయే అవకాశాలని ఉంటాయి. అంటే నైటే స్టాక్ అనేది పడిపోతుంది అన్నట్టు, చెప్పలేమన్నట్టు. ఓకేనా, సో అందుకోసం మీరు మంచిగా న్యూస్ కూడా చూస్తుండాలి. సో చెప్పండి, మనం న్యూస్ కూడా కవర్ చేద్దాం అంటే చెప్పండి, న్యూస్ కూడా కవర్ చేద్దాం మనం అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ పాజిటివ్ పాయింట్ చూసుకుంటే లో రిస్క్ అనేది ఉంటది మనకు స్వింగ్ ట్రేడింగ్ లో. రిస్క్ అనేది చాలా తక్కువ అయితే ఉంటది ఆప్షన్ ట్రేడింగ్ తో గానీ, ఇంట్రాడే ట్రేడింగ్ తో కంపేర్ చేసుకుంటే. సో ఇక్కడ ఏంటంటే లో రిస్క్ అనేది ఉంటది అన్నట్టు. ఓకేనా, సో అండ్ ఇక్కడ నెగిటివ్ పాయింట్ చూసుకుంటే ఏంటంటే, ఇక్కడ మనకు మార్జిన్ అనేది దొరకదు బ్రదర్స్. ఓకేనా, సో ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు మనము ఏదన్నా ఇప్పుడు స్టాక్ లో ఇంట్రాడే ట్రేడింగ్ చేసాం అనుకోండి, మనకు అక్కడ 5x 10x అని మార్జిన్ అనేది ఇస్తారు కదా. సో ఇక్కడ ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్ లో మనకైతే మార్జిన్ అనేది దొరకదు అన్నట్టు గైస్. ఓకేనా, సో ఇవైతే కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి, టూ పాజిటివ్ పాయింట్స్, 2 నెగిటివ్ పాయింట్స్ అయితే రాసిన. ఇంకా కొన్ని ఉంటాయి బట్ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఇవే ఉంటాయి కాబట్టి ఇవే రాసిన గైస్. ఓకేనా, సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియో అనేది నచ్చింది అనుకుంటున్నా. సో ఈ వీడియోతోని మీకు కంప్లీట్ గా ఒక రోడ్ మ్యాప్ లాగైతే అర్థమైంది అనుకుంటున్నా. అండ్ గైస్ వీడియో నచ్చితే డెఫినెట్లీ గా లైక్ చేయండి బ్రదర్స్, మీరు లైక్ చేస్తేనే కొంచెం నాకు మోటివేషన్ అనేది వస్తుంది అన్నట్టు. ఓకేనా, సో జస్ట్ ఈ వీడియోలో నేను స్వింగ్ ట్రేడింగ్ అనేది ఎట్లా స్టార్ట్ చేయాలి ఏంది అనేది జస్ట్ థియరీ పార్ట్ లాగైతే చెప్పిన బ్రదర్స్. ఓకేనా, సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో నుండి ఏంటంటే మనము ప్రాక్టికల్ గా అయితే నేర్చుకుందాం స్వింగ్ ట్రేడింగ్ ఎట్లా చేయాలి. అండ్ ప్రతి ఒక్కటి నేర్పియబోతున్న ఈ ఛానల్ పైన ప్రతి ఒక్కటి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ జీరో నుండి అడ్వాన్స్ వరకు అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే నాలెడ్జ్ ఇవ్వబోతున్న బ్రదర్స్. ఓకేనా, ప్రతి ఒక్కటి ఫండమెంటల్ ఎనాలిసిస్ పైన కూడా వీడియో చేసిన మనం. నెక్స్ట్ ఏంటంటే టెక్నికల్ ఎనాలిసిస్ పైన కూడా చేద్దాం. ఓకేనా, సో వీడియోని అయితే లైక్ చేయండి, డెఫినెట్లీ గా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్స్. ఓకేనా, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.